ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగా సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు తెదేపా పుట్టినిల్లు అని చెప్పారు చంద్రబాబు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. పులివెందల్లో తన నామినేషన్ను అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేక హత్య కేసులో అప్రూవర్ జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తన నామపత్రాల దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. తెదేపా అభ్యర్థి బీటెక్ రవి ఈ రోజే నామినేషన్ వేస్తున్నారని, ఆ పార్టీ ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందిందన్నారు. సీఎం జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను వెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పులివెందల్లో తనను జగన్, అవినాష్ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దేనికి భయపడే ప్రసక్తి లేదని, ధీటుగా ఎదుర్కొంటానని దస్తగిరి తెలిపారు. ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్లో కోరారు. ఇప్పటి వరకు 62,000 మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చని తెలిపారు. సీఎం జగన్ పై గులకరాయి కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుట్ర కోణంపై నిందితుడిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బాధితుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందున ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. 7 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సింగ్ నగర్ పోలీసులు కోరగా సతీష్ ను 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలిచ్చారు. బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులని జగన్ అనటం ఆశ్చర్యంగా ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ ను తిట్టిపోసిన వ్యక్తి అని ఆమె ఆరోపించారు. బొత్స పలు సందర్భాల్లో వైఎస్ కుటుంబాన్ని దూషించినట్లు చెప్పారు. విజయమ్మను సైతం బొత్స అవమానపరిచారని పేర్కొన్నారు. అలాంటి బొత్స సత్యనారాయణ జగన్ కు తండ్రి సమానులు అయ్యారని విమర్శించారు. జగన్ కేబినెట్ లో ఉన్నవారందరూ వైఎస్ఆర్ ను తిట్టిన వారేనని దుయ్యబట్టారు. నిజంగా తన కోసం పనిచేసిన వాళ్లు జగన్ కు ఏమీ కారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరులో వైఎస్ఆర్ లేరని విమర్శించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 9.81 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 60.01%, ద్వితీయ సంవత్సరంలో 64.14% ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్ లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్ లో 3.22 లక్షల మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని, కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బారాస అభ్యర్థి పద్మారావు మంచువడే కానీ కేసీఆర్ ను నమ్ముకుంటే ఆయన మునిగినట్లేనన్నారు. తన పరువుని తీయటానికి సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. పద్మారావు నామినేషన్ కు కేసీఆర్ ఎందుకు రాలేదని, ఆయనకు వాళ్లు మద్దతు ఇవ్వటం లేదన్నారు. సికింద్రాబాద్ టికెట్ ను భాజపాకు తాకట్టు పెట్టారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత తమదన్నారు రేవంత్ రెడ్డి.